మీకు నేను షేర్ మార్కెట్ కథలు ఎంత వద్దనుకున్నా గూడా, ఎన్ని జెప్తాంలే, చాలామంది వస్తున్నారు. అవన్నీ చెప్తే మరీ బాధలుంటాయి. ఎందుకు అని జెప్పేసి నేను కొద్దికాలం గ్యాప్ ఇచ్చాను గానీ, చాలా దారుణమైన, దయనీయమైన కథలొస్తున్నాయి. మాట్లాడక తప్పడం లేదు. సో, షేర్ మార్కెట్ కథలు అనేది మళ్ళా రీస్టార్ట్ జేస్తున్నాను. అవి కనీసం ఆ కథలు విన్న తర్వాతైనా సరే, మనము దాంట్లో తప్పొప్పులు తెలుసుకొని షేర్ మార్కెట్‌లో లక్షలు, లక్షలు దొబ్బెట్టుకోకుండా జాగ్రత్త పడతారనే ఉద్దేశ్యంతో ఈ షేర్ మార్కెట్ కథలు కంటిన్యూ చేస్తున్నాను. సో, ఈరోజు ఒక వ్యవసాయం చేసే ఒక రైతు దగ్గర దగ్గర 30,00,000 లాస్ అయిపోయాడంటే, ఒక రైతు కష్టం, సంవత్సరాల రైతు కష్టం అంతా ఒకేసారి అలా సేవింగ్ చేసుకున్నదంతా ఒక్కసారిగా షేర్ మార్కెట్‌లో పోగొట్టుకుంటే, ఆ రైతు పడే బాధలు ఎలా ఉంటాయి? ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఆ కుటుంబం ఎలా ఉంటది? ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక రైతు 3 ఎకరాలు నీటి సాగు అనమాట. బోరేసుకున్నాడు. మంచిగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్న కాడికి హ్యాపీగా ఉన్నాడు. అప్పులు లేవు. ప్రశాంతమైన జీవితంగా నేను నిజంగా ఎప్పుడైనా కూడా రిటైర్డ్ అయ్యే టైంలో ఏదైనా మంచి వ్యవసాయ భూమి తీసుకునేసి అక్కడ నేను వ్యవసాయం చేయలేకపోవచ్చు కానీ, సో, చేసే వాళ్ళని పెట్టుకొనేసి ప్రశాంతంగా అక్కడ ఏదో వ్యవసాయం చేసుకుంటూ బతికేయాలి అనేది ఎవ్వరికైనా ఉంటది డ్రీమ్ అది. సో, అలాంటి డ్రీమ్ ఆల్రెడీ ఉన్న ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు ప్రశాంతమైన జీవితం గడుపుతూ 3 ఎకరాల్లో ఏదో పొలాలు పెట్టుకుంటూ, వచ్చింది తీసుకుంటూ, ఎందుకంటే నీటిపారుదల ఉన్నప్పుడు, బోర్ ఉన్నప్పుడు ఏంటంటే బాగానే ఉంటది. వ్యవసాయం కూడా మంచి రిటర్న్సే ఇస్తది. సో, అంత కంఫర్టబుల్‌గా ఉన్న ఆ సిట్యుయేషన్‌లో పొలం దగ్గర మొబైల్ చూసుకోవడం తనకు అలవాటు. నీళ్లు పారగొడుతూ ఉంటారు. పారగొట్టే టైంలో మొబైల్ అక్కడ పెట్టుంటారు. సో, ఒక పెడ పారాలి అంటే కొంచెం టైం తీసుకుంటది. టైంలో ఏం చేస్తారు? వీడియోలు చూస్తారు. ఎవరైనా అంతే. ఎందుకంటే ఫోన్‌కి అడిక్ట్ అయిపోయినారు అందరూ. ఆ ఫోన్ అడిక్షనే కొందరికి కొంప ముంచుతుంది. కొందరిని నిలబెడుతుంది కూడా. సో, ఈయనకు ఆ ఫోన్ అడిక్షన్ అనేది కొంప ముంచేసింది. అలా పొలాల దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే, ఈ వీడియోలు చూసుకుంటూ అనుకోకుండా వస్తాయి కదా! నోటిఫికేషన్‌లో వచ్చేస్తుంటాయి అవి. అంటే సజెషన్స్‌లో వచ్చేస్తాయి వీడియోలు. షేర్ మార్కెట్ సంబంధించి ఒక వీడియో క్లిక్ చేసినా కూడా అన్నీ వచ్చేస్తాయి. అలా షేర్ మార్కెట్ బాగా అట్రాక్ట్ అయింది. అరే! ఇక్కడ సంవత్సరాలు, సంవత్సరాలు తీసుకున్నా కూడా 5,00,000, 10,00,000 సంపాదించుకోలేకపోతున్నాం. షేర్ మార్కెట్‌లో ఏంటి నెల రోజుల్లోనే 10,00,000 వస్తుంది. వారంలోనే 2,00,000 వస్తుంది. ఇదేదో బాగుంది కదా! అని చెప్పేసి ఆ వీడియోలు చూడడం మొదలెట్టాడు. ఏమైంది? అలా చూస్తూ, చూస్తూ ఊరుకోరు కదా! ఎవ్వరికైనా మనిషి మైండ్ సెట్ ఏంటంటే ఇమ్మీడియేట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఈ మధ్య ఏంటంటే ఇండియన్ మార్కెట్ అందరూ చాలా వరకు మానేస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ పరిస్థితి బాగాలేదు. రీసెంట్ టైమ్స్‌లో జరిగిందిది. సో, తను ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎవరో జెప్పి, ఏవో జెప్తే అకౌంట్లు ఓపెన్ జేసుకోవడం. ఓపెన్ చేసుకున్న తర్వాత అమౌంట్లు దాంట్లో డంప్ చేయడం, ట్రేడ్స్ చేయడం. మీకు ఇండియన్ మార్కెట్‌కి, ఇంటర్నేషనల్ మార్కెట్‌కి డిఫరెన్స్ ఏంటంటే వాలటాలిటీ చాలా హెవీగా ఉంటది. ఏది? ఇంటర్నేషనల్ మార్కెట్. ఇండియన్ మార్కెట్‌లో మనకు ఆప్షన్స్‌లో ఎక్కువ చేస్తుంటారు. డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈయనది సెపరేట్ స్టైల్ అనమాట. అటు లేకుండా ఇటొచ్చాడు. ఇంటర్నేషనల్ మార్కెట్‌కొచ్చి బిట్‌కాయిన్‌లో బిట్‌కాయిన్‌లో 30,00,000 పోగొట్టుకున్నాడు. ఏది? సొంత ట్రేడ్‌లు చేసి. ఎట్లుంటది తెలుసా? బిట్‌కాయిన్ వాయగొట్టేస్తది కిందికి పైకి. అంత దారుణంగా ఉంటది. వైలెంట్ మూవ్ ఉంటది. తట్టుకోలేకపోయాడు. 10,000, 20,000 దగ్గర నుంచి మొదలెట్టిన తన జర్నీ లక్షలు పెట్టేసి చివరికి సేవింగ్స్ అయిపోయి పొలం తాకట్టు పెట్టేశాడు. పొలాలు తాకట్టు పెట్టే వరకు వెళ్ళాడంటే ఎంత ఎడిక్ట్ అయిపోయి ఉండాలి మార్కెట్‌కి. హ్మ్. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసేసాడు. మనకు పల్లెటూరులో అంటే చిట్స్ ఎత్తుతుంటారు. చిట్స్ వేస్తుంటారు. చిట్స్ ఎత్తేసేయడం. ఫస్ట్ నెలే ఎత్తేసేసి ఆ చిట్స్ కట్టుకుంటూ ఈ అమౌంట్లు ఇక్కడ వేసేయడం. వేయడం, ట్రేడ్ చేయడం. వేయడం, ట్రేడ్ చేయడం. దొరికిన చోటల్లా చేయబదులు చేశాడు. మినిమమ్ ఏంటంటే పల్లెటూరులో రూ. 2 వడ్డీ ఉంటది. రూ. 2 వడ్డీ అయితే ఖచ్చితంగా కట్టాలిగా. 30,00,000కు వడ్డీ అంటే ఊహించుకోండి ఎట్లుంటదో. పొలాలు తాకట్టులో ఉన్నాయి. ఇంట్లో బంగారం అయిపోయింది. సేవింగ్స్ అయిపోయాయి. ఊరిండా అప్పులు. ఎట్లుంటది పరిస్థితి?
2 పిల్లలున్నారు. ఎలా సర్వైవ్ అవుతారు వాళ్ళు? 30,00,000కు కనీసం రూ. 2 వడ్డీ ఏసుకోండి. 2,000 అనుకున్నా కూడా లక్షకి 30,00,000 60,000 వడ్డీలకు వడ్డీలు అవుతున్నాయి తెలుసా? ఏం చేయాలని అర్థం కావట్లేదు సార్. దిక్కు తోచట్లేదు. ఇక్కడేమో పొలాలకు పొలం మీద వచ్చే ఇన్కమ్ దీనికి అసలు సెట్ అవ్వడం లేదు. పైగా పొలాలు తాకట్లో ఉన్నాయి. కొద్ది రోజులైతే పొలాలు కూడా పోతాయేమో. నా భవిష్యత్తు ఏంటి? నేనేంటి? అని చెప్పేసి నాకు మెసేజ్‌లు చేస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తెలిసి తెలియక మార్కెట్‌లోకి వచ్చి, అది ఇంటర్నేషనల్ మార్కెట్‌కి వచ్చి ఇక్కడ సఫర్ అవుతూ ఉంటే బాధ కదా! సో, మనందరం కలిసి డెవలప్ అవుదాం. ఇలాంటి స్టోరీస్ నాకు చాలామంది పంపిస్తున్నారు. మీరు కూడా ఏదైనా కూడా చెప్పుకోలేని బాధ ఉంటే నాతో షేర్ చేసుకోండి. పేర్లు ఏవి మెన్షన్ చేయను. ఓన్లీ మీ ఎమోషన్ మాత్రమే ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో, అలాంటి రైతు పడుతున్న కష్టం, 30,00,000 పోగొట్టుకున్న రైతు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. వీటన్నిటిని రీసెట్ చేసుకోవాలంటే ఏదో సొల్యూషన్ తీసుకోవాలి. సో, నా కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. కేఓఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లు నా కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. మనందరం కలిసి డెవలప్ అవుదాం. నా పేరు వారణాసి సూర్య @కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థాంక్ యూ సో మచ్.